హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి ఇంకా మేము బయటకైతే వెళ్తున్నాము. ఎందుకంటే ఐబ్రోస్ అన్నీ పెరిగినాయి, కొంచెం ప్యాంపరింగ్ చేసుకుందాం అని చెప్పేసి బయటకు వెళ్తున్నాము. ఎందుకంటే ఒక 2-3 డేస్లో మా ఇంట్లో అయితే ఒక ఫంక్షన్ ఉంది. సో అందుకని చెప్పేసి మేము ఆ ఫంక్షన్ కోసం ఐబ్రోస్ చేపించుకొని కొంచెం ప్యాంపరింగ్ చేసుకుందాం అని చెప్పేసి బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు నేను, మా తమ్ముడు, మా చెల్లి అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు మేమందరం కలిసి బయటకు వెళ్తున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా చెల్లి రెడీ అయిందేమో అడుగుదాం ఒకసారి. నితిన్, అక్క రెడీ అయిందా? లతక్క, నువ్వు పోదామా? దాంగా పిలిచి పక్కను. పెద్దమ్మ దగ్గర పోయిందా? ఓకే గాయస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ గాయస్, బయటికి వెళ్తున్నాము. గాయస్ ఎండ మండిపోతుంది గాయస్. ఇంకొంచెం దూరం నడిస్తే ఆటో ఎక్కొచ్చు కదా. ఏంది, మామిడికాయలు ఫ్రెష్ గా ఉన్నాయా? కొనుక్కుందామా? వచ్చేటప్పుడు కొనుక్కుందామా? హలో మిస్టర్, ఇక్కడ చూడు ఒకసారి. ఇక్కడేనా మీ స్కూలు? అదేనా? అదంతా మీదేనా? పెద్ద స్కూల్ ఏమిది చాలా. ఇట్లా పోదామా ఇట్లా పోదామా? ఇట్లా పోదామా? ఇట్లా దగ్గర కదా. స్కూల్ ఇదే గాయ్స్. ఫ్యామిలీ డాక్టరా? ఫ్యామిలీ ఫ్యామిలీ మాకు ఇదే పని గాయ్స్. డియర్ ఉమా, దగ్గరే కదా మితిన్, వచ్చేసిన. చాలా దగ్గరనా దూరమా? లోపల పదందా గైస్. ఇంక ఇక్కడైతే మేము పార్లర్ దగ్గరకు వచ్చేసినాము. ఇంకా పార్లర్ దగ్గరకు వచ్చిన తర్వాత మా చెల్లి అయితే ఫస్ట్ ఐబ్రోస్ చేయించుకుంటుంది. జస్ట్ ఐబ్రోస్ ఒకటే గైస్, ఇంకా ఫేషియల్స్ అట్లా ఏం చేయించుకోలేదు. మా చెల్లి చేయించుకొని చాలా డేస్ అయిపోతుంది కాబట్టి అది చాలా పెయిన్ వస్తుందని చాలా ఇదిగా ఉంది. కొంచెం ఆమె చేసేటప్పుడు స్కిన్ కూడా వచ్చింది గైస్, అంత పెయిన్ఫుల్గా ఉందంట. తర్వాత ఇంక ఇక్కడ నేనైతే ఐబ్రోస్ చేయించుకుంటున్నాను. అల్లరి చేసినప్పుడు కొడుతుంది కదా. ఐబ్రోస్ అయిపోయినాయి గాయస్, ఐబ్రోస్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం షాపింగ్ ఉంది, పోతున్నాం గాయస్. డోర్ మ్యాట్స్ తీసుకున్నాం ఒకటొకటే ఇక్కడ కూడా ఉన్నాయి చూడు మంచివి. ఇదైతే బాగుంది, కాటనే కదా. ఇక్కడ మా తమ్ముడు అయితే ఇవి ప్లాస్టిక్ పాములు ఉంటాయి కదా, ప్లాస్టిక్ రబ్బర్, అది రబ్బర్ పాములు ఉంటాయి కదా ఆడుకునేవి, అవి ఉంటే తీసుకొని ఇంకా దాళ్ళతో భయపడిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ మమ్మల్ని. వాడు ముందే స్కూల్ కోసం ప్లానింగ్ చేసుకుంటున్నాడు, బాక్సులు అన్ని ఏమేమి తీసుకోవాలి కదరా. కదా తిన చూపి ఇటు తిరుగు. నీకు ఏమేం కావాలన్నీ ఎత్తుకుంటున్నావు కదా, స్కూల్ మళ్ళీ కొత్త స్టార్ట్ అవుతుందని.
మేము ఇక్కడ మాకు కావాల్సిన షాపింగ్ చేస్తుంటే వాడేమో వాని స్కూల్కి కావాల్సినవన్నీ బాక్సులు, బ్యాగులు, వాటర్ బాటిల్ అవన్నీ చూసుకుంటున్నాడు గైస్. తీసుకో. ఒకటి జాన్లే, ఇద్దరం ఎవరో ఒకరు తీసుకో, పెట్టుకోవచ్చు ఎవరు కావాలంటే. గైస్ ఇక్కడ అన్ని క్యూట్ క్యూట్ బొమ్మలు ఉన్నాయి గైస్. బొమ్మలు కాదు, సో బాక్సులు అలాంటివన్నీ క్యూట్ క్యూట్ థింగ్స్ ఉన్నాయి గైస్. కప్స్, పాములు ఉన్నాయి గైస్. ఇక్కడ పాములు ఉన్నాయి గైస్. కప్స్ గైస్. ఇవన్నీ దుమ్ము పట్టిపోయినాయి గాయస్. ఇక్కడ స్కార్ఫ్. ఏది తీసుకుంటావు? రెడ్ తీసుకున్నాడు. వాటర్ మిలన్ తీసుకుంటావా? వాటర్ మిలన్ రెడ్. అది వాటర్ మిలనే, ఇది వాటర్ మిలన్ తీసుకోనండి. ఇది ఈ ఫ్యాన్ అయితే భలే బాగుంది గాయస్. ఇది కరెంట్ పోయినప్పుడు అందుకు ఇట్లా ఫేస్ దగ్గర పెట్టుకుని ఇట్లా దాన్ని అనుకుంటా ఉంటే గాలి కొంచెం బాగానే వస్తుంది గాయస్. మా వాడికి అయితే ఇది కొనిచ్చినాము, 50 రూపీస్ అంట. కొంచెం బాగానే అనిపించింది గాయస్. సూపర్ ఉండే అసలు స్టోన్స్ కదా. వచ్చినట్టు పోయినావు కదా, టకటక తీసుకోపో. ఏడున్నాయి చూడు. కోను, మ్యాంగోనా? నీకు వాడికి ఎన్నున్న కప్పులే కావాలా? కప్పులు లేదంట. కోన్ తీసుకో. అదేనా? చాలా మ్యాంగో. ఇంకెక్కడైతే మేము వచ్చిన పనులన్నీ అయిపోగొట్టేసుకొని తిరిగి ఇంటికైతే వెళ్తున్నాం గాయస్. చాలా ఎండగా అనిపిస్తుంది గాయస్ బయట అయితే. మనం ఇది కొనుక్కొచ్చుకునే పిన్ను లత అప్పుడే పెట్టుకుని చూడు. బలపెట్టింది తలకాయలో. తీయాకురారే. తీలే, తిప్పుతున్నాడు, చూస్తున్నాడు. ఎంత బేది? 10 రూపాయలేనా? 10 రూపాయలు అంట. బాగుంది కదా. పిల్లడు మొన్న 2 కప్పేసులో మ్యాంగో. ఇప్పుడు దాకా బయట ఒక ఐస్ కొనుక్కొచ్చుకున్నావు, మళ్ళా అంతలేకే. రోజుకి ఎన్ని తింటావురా? డాన్స్ వచ్చాడు. 2 తీసుకో. గైస్ నా ఐబ్రోస్ బాగున్నాయి కదా నావి? చెప్పు కులిపోతూ. ఏం తీసుకొచ్చినావు? పిల్లలండి ఇది ముచ్చగంటచ్చు. హలో, స్ట్రాబెర్రీ మిందలేమి తిన్, కాలు నొప్పిస్తుంది. మిందలేసావా లేవా? లేరా, కాలు నొప్పిస్తుంది. ఏం చేస్తావు? కొడతా. కొట్టుకో. ఏం భయమా? లేనన్నా. ఒక చేత్తో ఏమో వయసు ఉంది, ఈ చేత్తో ఏమో సెల్ ఉంది. లే, ముత్తి మీద పడింది. ఒక అయ్యప్ప దగ్గర రెండు ఎన్నో తీసుకుండే ఐసులు తీసుకుంటే అయ్యప్ప ఒక 3-4 ఇచ్చినాడు ఆ పుల్లలు ఫ్రీగా. ఆ పుల్లలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో వేసి పెట్టినాడు వాడు. కానీ తిను. గైస్ గోరింటాకు వేసుకున్నాం గైస్. ఇంకా ఫంక్షన్ అని చెప్పినాను కదా, ఇప్పుడైతే గోరింటాకు పెట్టుకోవాలి. ఇంకా
డిన్నర్ చేసేసి గోరింటాకు పెట్టేసుకుంటాము. హాయ్ గైస్, చూసారు కదా ఈ వ్లాగ్. ఇంతవరకు మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్, మంచి వీడియోతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.